ఇంగ్లీష్ సెకండ్ లెసన్ గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. గుడ్ అంటే మంచి, హ్యాబిట్స్ అంటే అలవాట్లు, మంచి అలవాట్లు. గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. స్టార్టర్కి ఇట్ ఈస్ గివెన్ హియర్. విల్ యూ డూ దీస్ థింగ్స్? మీరు ఈ కింద ఇచ్చిన పనులు చేస్తారా? ఒకవేళ చేస్తే కనుక రైట్ ఎస్ ఆర్ నో. చేస్తే ఎస్ అని రాయాలి, చేయకపోతే నో అని రాయాలి. ఫస్ట్ పిక్చర్ చూడండి, పక్షులకి వేస్తున్నారు. ఓకే, పక్షులకి దానా వేస్తుంటే మీరు ఎప్పుడైనా వేస్తారా? వేస్తే కనుక ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఓకే, దెబ్బలాడుకోవడం, ఫైటింగ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఫైట్ చేస్తూ ఉంటారా? చేస్తే కనుక ఎస్ అని, లేకపోతే నో అని రాయాలి. ఓకే, బుక్స్ చింపేస్తూ ఉన్నారా? ఓకే, పేపర్లు, పుస్తకంలో ఉన్న పేపర్లు అవి చింపేస్తే కనుక మీరు ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఓకే, ఇంకా ఫోర్త్ పిక్చర్లో ఏముంది? మొక్కలకి నీళ్లు పోస్తారా? మీరు ఎప్పుడైనా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే కనుక మీరు ఎస్ అని రాయండి, నీళ్లు పోయకపోతే నో అని రాయండి. ఓకే, నౌ గెట్ సెట్. వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. మనకు మంచి అలవాట్లు ఉండాలి. వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. మనకు మంచి అలవాట్లు ఉండాలి. గుడ్ చిల్డ్రన్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. మంచి పిల్లలు మంచి అలవాట్లు కలిగి ఉంటారు. మంచి పిల్లలు మంచి అలవాట్లని కలిగి ఉంటారు. యు షుడ్ ఆల్సో లెర్న్ గుడ్ హ్యాబిట్స్. మీరు కూడా తప్పకుండా మంచి అలవాట్లను నేర్చుకోండి. మీరు కూడా మంచి అలవాట్లని నేర్చుకోవాలి. వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. గుడ్ చిల్డ్రన్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. యూ షుడ్ ఆల్సో లెర్న్ గుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ పేజ్. గో టు బెడ్ ఎర్లీ ఎట్ నైట్. గో టు బెడ్ ఎర్లీ ఎట్ నైట్. రాత్రిపూట త్వరగా నిద్రపోవాలి. గో టు బెడ్ ఎర్లీ ఎట్ నైట్. గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే లేవాలి. గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే లేవాలి. గో టు బెడ్ ఎర్లీ ఎట్ ద నైట్. గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇవన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ అన్నమాట. బ్రష్ యువర్ టీత్ డైలీ. బ్రష్ యువర్ టీత్ డైలీ. మీ దంతాలు రోజు బ్రష్ చేసుకోవాలి. ఓకే, బ్రష్ యువర్ టీత్ డైలీ. రోజు బ్రష్ చేసుకోవాలి. ఆల్వేస్ ఈట్ ఫ్రెష్ ఫుడ్. ఆల్వేస్ ఈట్ ఫ్రెష్ ఫుడ్. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్డే తినండి. పాడైపోయిన, బుజ్జిపట్టిన ఫుడ్, పాడైపోయిన ఫుడ్ తినకూడదు. ఆల్వేస్ ఈట్ ఫ్రెష్ ఫుడ్. ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే తినాలి. డ్రింక్ మిల్క్ డైలీ. డైలీ అంటే ప్రతిరోజు అని. డ్రింక్ మిల్క్ డైలీ. ప్రతిరోజు పాలు తాగండి. ప్రతిరోజు మిల్క్ తీసుకోండి. ఇట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచి. గుడ్ ఫర్ హెల్త్. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ప్రే టు గాడ్ డైలీ. ప్రే టు గాడ్. ప్రే అంటే ప్రార్థన చేయడం. ప్రే టు గాడ్ డైలీ. ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించండి. ప్రే టు గాడ్ డైలీ. ఒబే యువర్ టీచర్స్. ఒబే యువర్ టీచర్స్. ఒబే అంటే పాటించడం. యువర్ టీచర్స్. మీ టీచర్స్ చెప్పిన వాటిని పాటించండి. ఒబే యువర్ టీచర్స్. మీ ఉపాధ్యాయులకి కట్టుబడి ఉండమని, అంటే మీ ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని నడుచుకోవాలి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. రెస్పెక్ట్ అంటే గౌరవించడం. యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని గౌరవించాలి. మీ పేరెంట్స్ని గౌరవించాలి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని గౌరవించండి. గౌరవంతో ఉండండి వారు. నెవర్ లెర్న్ బ్యాడ్ హ్యాబిట్స్. నెవర్ లెర్న్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లు నేర్చుకోకండి. నెవర్ లెర్న్ బ్యాడ్ హ్యాబిట్స్. చెడు అలవాట్లని నేర్చుకోవద్దు. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. ఎప్పుడూ కూడా మీరు ఏం చెప్పాలంటే ట్రూత్, నిజం మాట్లాడండి, అబద్ధాలు చెప్పకూడదని. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఎప్పుడూ నిజాలే చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. నెవర్ టెల్ లైస్. నెవర్ టెల్ లైస్. నెవర్ టెల్ లైస్. ఎప్పుడూ అబద్ధాలు చెప్పద్దు. నెవర్ టెల్ లైస్. నెక్స్ట్, డోంట్ ప్లక్ ఫ్లవర్స్. డోంట్ ప్లక్ ఫ్లవర్స్. ప్లక్ అంటే తుంచడం అని. ఫ్లవర్స్ తుంచకండి. ఫ్లవర్స్ కొయ్యవద్దని.
ఓకే, ఫ్లవర్స్ అవసరం లేకుండా తుంపేస్తూ ఉంటారు కదా, అలా తుంపకూడదు అనమాట. ప్లక్, డోంట్ ప్లక్ ఫ్లవర్స్. ప్లక్ అంటే తెంచడం. డోంట్ రైట్ ఆన్ వాల్స్. డోంట్ రైట్ ఆన్ వాల్స్. రైట్ అంటే రాయడం. ఆన్ వాల్స్ గోడల మీద ఏమీ రాయకండి. డోంట్ రైట్ ఆన్ వాల్స్, గోడల మీద ఏమీ రాయవద్దు. డోంట్ ఫైట్ విత్ అదర్స్. డోంట్ ఫైట్ విత్ అదర్స్, ఇతరులతో ఫైట్ చేయకండి, దెబ్బలాడండి. ఓకే, ఇతరులతో ఫైట్ చేయకండి. నెవర్ త్రో స్టోన్స్ ఎట్ బర్డ్స్. బర్డ్స్ అంటే పక్షుల మీద రాళ్ళు విసరకండి. నెవర్ త్రో స్టోన్స్ ఎట్ బర్డ్స్ అంటే బర్డ్స్ మీద, పక్షుల మీద, చిన్న చిన్న పక్షుల మీద, పెద్ద పక్షులు ఏవైనా వాటి మీద స్టోన్స్, రాళ్ళు అనేవి విసరకండి అని చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సినవి. ఓకే, రీడింగ్ చూద్దాం. గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్, GOOD, good, HABITS, habits, good habits. We should have good habits. WE, we should have good habits. We should have good habits. Good children have good habits. Good children have good habits. You should also learn good habits. You should also learn good habits. We should have good habits. Good children have good habits. You should also learn good habits. You should also learn good habits. Go to bed early at night. Go to bed early at night. Get up early in the morning. Get up early in the morning. Brush your teeth daily. Brush your teeth daily. Always eat fresh food. Always eat fresh food. Drink milk daily. Drink milk daily. It is good for health. It is good for health. Pray to God daily. Pray to God daily. Obey your teachers. Obey your teachers. Respect your parents. Respect your parents. Never learn bad habits. Never learn bad habits. Always speak the truth. Always speak the truth. Never tell lies. Never tell lies. Never tell lies. Don't pluck flowers. Don't pluck flowers. Don't write on walls. Don't write on walls. Don't fight with each other, with others. Okay, sorry. Don't fight with others. Don't fight with others. Never throw stones at birds. Never throw stones at birds.